ఈనాటి కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పాల్గొమని ఆహ్వానించినటువంటి పెద్దలు, సీనియర్ నాయకులు, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి 2 మాటల్లో చెప్పాలంటే, ఈ జిల్లాలో ప్రజా జీవితంలో ఉండి రాజకీయాల్లో కొనసాగుతూ ఆస్తులు అమ్ముకున్న కొన్ని కుటుంబాల్లో సోమిరెడ్డి కుటుంబం అని ఎవరైనా చెప్పక తప్పదు. సోమిరెడ్డి గారిని సమర్థించే వాళ్ళైనా, వ్యతిరేకించే వాళ్ళైనా, లేదు ఎవరైనా చెప్పక తప్పదు. ఎందుకని చెప్తున్నానంటే, వారు ఉండేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. వారి ఆస్తులన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయో కార్పొరేషన్ లిమిట్స్ ఆస్తులు అమ్మకుండా చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే ఉంచుకుంటే నాకు తెలిసి ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఒక 300 కోట్ల రూపాయల ఆస్తులు ఉండే వారికి. ఇక్కడ నా రూరల్లో నాకు తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నా. అయినా కూడా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ప్రజా జీవితం ప్రారంభించి ఆనాటి నుంచి ఈనాటి దాకా అధికారంలో ఉన్నామా, అధికారంలో లేవా అన్న ఆలోచన లేకుండా, ఎమ్మెల్యేగా ఉన్నానా, ఎమ్మెల్యేగా లేనా అన్న ఆలోచన లేకుండా, ఎమ్మెల్యేగా ఉంటే అటు అసెంబ్లీలో, ఇటు సర్వేపల్లి నియోజకవర్గంలో, ఎమ్మెల్యేగా లేకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల మధ్య నిరంతరం ప్రజల గొంతుకై నిలిచిన వ్యక్తి. అన్నిటికీ మించి ఈ తరానికి తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రపంచంలోనే సారా వ్యతిరేక ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఆ సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది నెల్లూరు జిల్లాలో. ఆ నెల్లూరు జిల్లాలో ఆనాటి సారా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది, కన్వీనర్ బాధ్యత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా అందరికీ మనం చేస్తున్నాం. మరి అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉండటం, అది సర్వేపల్లి నియోజకవర్గానికే మంచి గౌరవం. కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరూ మద్దతు ఉండాలి. ఎందుకని చెప్తున్నానంటే, పార్టీలకు అతీతంగా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రజల గొంతుకై, రైతులు ఎక్కడైనా సరే జిల్లాలో, సర్వేపల్లి కాదు నెల్లూరు జిల్లాలో రైతులు ఎక్కడైనా సరే సాగునీళ్ళ కోసం అవసరం పడుతుంటే అందరికంటే ముందు వినిపించే గొంతు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. రైతులు గిట్టుబాటు ధర కావాలంటే, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే, అధికారంలో ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి, అధికారం లేకుంటే ఆ ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ గిట్టుబాటు ధర కోసం రైతుల పక్షాన నెల్లూరు జిల్లాలో వినిపించే మొట్టమొదటి గొంతుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అని చెప్పని చెప్పదు. కాబట్టి మీ అందరూ కూడా వారి మద్దతు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఇంకా మంచి స్థాయికి చేరాలని చెప్పని, వారి నాయకత్వంలో అటు సర్వేపల్లి నియోజకవర్గం అన్ని రకాల కూడా అభివృద్ధి చెందాలని, నెల్లూరు జిల్లాలో కూడా జిల్లా అభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.